పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రతీకార చర్య కింద అయితే ఆపరేషన్ సింధూర్ ప్రారంభించడం జరిగింది. దానికి 25 నిమిషాల్లోనే, అది ప్రారంభించిన 25 నిమిషాల్లోనే 9 ఉగ్రవాద సంస్థలను అయితే నేలమట్టం చేసేసింది. అయితే మన జవాన్లు అయితే తీవ్రంగా కష్టపడి వాళ్ళనైతే నేలమట్టం చేసేసారు 9 ఉగ్రవాద సంస్థలను అయితే. ఆ స్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసిన తర్వాత మన జాగ్రత్తల్లో మనం ఉండాలి కదా, అందుకోసమే బుధవారం తెల్లవారుజామునైతే అంటే 3:29 అలా ఆ టైంలోని మొదటి విడతగా అయితే 18 ఈ విమానాశ్రయాలను అయితే మూసేసినట్లు కింద, అంటే బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలోని 3:20 అలా ఆ సమయంలోనైతే 18 విమానాశ్రయాల్ని మూసేయడం జరిగింది. తర్వాత రెండో విడత కింద మధ్యాహ్నం నుంచి కూడాను మళ్ళీ ఒక 9 విమానాశ్రయాలను అయితే మూసేయడం జరిగింది. ఇవన్నీ కూడా మళ్ళీ 10వ తారీఖున, మే నెల 10వ తారీఖున తెల్లవారుజామున 5:20 ఆ టైంలోనైతే మళ్ళీ యథావిధంగా ప్రయాణించేందుకు సౌకర్యంగా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తాము అంటున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే మనం కట్టుదిట్టంగా లేకపోతే వాళ్ళు మళ్ళీ మన మీద దాడి చేసే అవకాశం ఉంది. అలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా పాకిస్తానీలకి మనం ఇంత భద్రతా చర్యలు తీసుకుంటున్నాం అనమాట. సో కొన్ని విమానాలు అయితే విమానాశ్రయాల్లో తిరుగుతూ ఉన్నాయి. మొత్తంగా అయితే ఒక 26 విమానాశ్రయాలు మాత్రమే మూయబడినాయి, మిగిలినవి ఉన్నాయి కాబట్టి దాంట్లోని తిరుగుతూ ఉంటారు. కాకపోతే మీరందరూ కూడాను విమానాశ్రయానికి వెళ్లే ముందు ఏవి తిరుగుతున్నాయి ఏవి తిరగట్లేదు అని ముందుగా అవగాహన పెంచుకొని అప్పుడు వెళ్ళడం మంచిది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.